నమస్కారం అండి. 'డాకు మహారాజ్' ఈ సినిమా నిన్న రిలీజ్ అయింది. కానీ కొద్దిగా మనం ఈ పండగ హడావుడిలో ఉండి ఒకరోజు లేట్‌గా మనం వీడియో చేస్తున్నాం. ఇక మీరు ఈ సినిమా కథ గురించి అడిగారు. ప్రధానంగా ఏంటంటే ఇందులో 3 పేర్లు మనకు ప్రధానంగా వినిపించినాయి. ఒకటి 'నానాజీ', ప్రధానంగా తర్వాత 'సర్కార్ చిత్రం' అని పేరు. మెయిన్‌గా 'డాకు మహారాజ్' ఈ టైటిల్ రోలు. ఇది చూడంగానే మనకేంటంటే 3 రకాల పాత్రలు ఉన్నాయేమో, కనీసం 3 లేకపోయినా 2 ఉంటాయేమో అనుకుంటాం కానీ ప్రేక్షకులు మాత్రం ఆ 3 పాత్రలను, 2 పాత్రలు ఊహించుకొని వెళ్తే మాత్రం కొంత నిరాశ ఎదురవుతుంది. సినిమా గురించి చెప్పాలంటే కృష్ణమూర్తి అనే ఒక గురుకుల పాఠశాల నడిపే యజమాని. ఆయనకు ఒక టీ ఎస్టేట్ ఉంటుంది. ఆ టీ ఎస్టేట్‌లో అతను లీజ్‌కి ఇచ్చేస్తాడు ఆయన ఆ టీ ఎస్టేట్‌ని. అయితే ఆ కృష్ణమూర్తి గారి మనవరాలు, తనకు ఒక పెంపుడు కుక్క పిల్ల ఉంటుంది. ఆ కుక్క పిల్లని త్రిమూర్తుల నాయుడు అనే ఒక ఎమ్మెల్యే తనకి తమ్ముడు చంపడంతోనే కథ ప్రారంభమవుతుంది. ఆ కుక్క పిల్లని అతను చంపిన తర్వాత అది ఒక కేసుగా మారడం, ఆ నేపథ్యంలోనే ఆ మనవరాలిని చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేయడంతో పాప ప్రాణాపాయ స్థితిలో ఉన్న విషయం అనేది అర్థమవుతుంది యజమానికి. అయితే ఆ యజమాని దగ్గర ఉండే వ్యక్తి మకరంద్ దేశపాండే, అతను ఏం చేస్తాడంటే పాపకు సంబంధించిన ఈ ప్రమాదకరమైన పరిస్థితి ఉంది, పాపను రక్షించాలనే విషయాన్ని మహారాజుకి చేరవేస్తాడు. మహారాజు ఏంటంటే మధ్యప్రదేశ్లో అతను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే డాకు మహారాజ్ అని అంటూ ఉంటారు అతను బాలయ్య బాబు ఆ పాత్ర. అతను పాపను రక్షించాల్సిన బాధ్యత అతని మీద అతను తీసుకుంటాడు. ఆ పాపను రక్షించడం కోసమే నానాజీ అనే పేరుతో ఇక్కడ డ్రైవర్గా చేరతాడు ఈ ఎస్టేట్కి వచ్చి. ఆ నానాజీ వచ్చిన తర్వాత పాపను ఎలా రక్షించాడు ఏంటనేది ఒక ప్రధానమైన కథగా మనకి ఫస్ట్ హాఫ్ అంతా ఈ నానాజీ పాత్రతోనే సాగుతుంది. మనకి హీరోయిన్లు ఎవరు కూడా ఫస్ట్ హాఫ్లో కనిపించరు. ఇంకొకటి ఏంటంటే పోలీసు అధికారిగా ఉన్న ఓర్వశి రౌతేలా డబ్ల్యూడబ్ల్యూ సాంగ్ కూడా మనకు ఫస్ట్ హాఫ్లోనే వస్తుంది. అంటే నానాజీకి లేదా బాలయ్య బాబు ప్రధాన పాత్ర డాకు మహారాజ్కి ఈ పాపకి ఉన్న సంబంధం ఏంటి, పాపని నానాజీ ఎందుకు రక్షించాలనుకున్నాడు అనేది ఇందులో కీలకమైన పాయింట్. కథాపరంగా పెద్ద కొత్తదనం లేకపోయినా ఆ కథ ప్రజెంట్ చేసిన తీరు, బాలయ్య బాబు నటన, బాలయ్య బాబు పంచి డైలాగులు, ఆ హీరోయిజం ఎలివేషన్స్, ఈ డబ్ల్యూడబ్ల్యూ సాంగ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే డబ్ల్యూడబ్ల్యూ సాంగ్ కానీ ఈ సినిమాకి ఒక ప్రధానమైన ఎసెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆ బీజిఎం కానీ తమన్ బీజిఎం కానీ ఒక ఎలివేట్ అయ్యేలాగా కథని అతను చేయగలిగాడు. ఇది మన కథాపరంగా చెప్పుకోవాల్సి వస్తే. ఇక మీరు అన్నట్టుగా ఇక్కడ సెకండ్ హాఫ్ వద్దాం. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మనకు ఫ్లాష్ బ్యాక్ కథ మారుతుంది. ఇక్కడ ఏంటంటే మహారాజు డాకు మహారాజ్ అనే వ్యక్తి మనం సాధారణంగా ఏంటంటే కథకి సంబంధించిన ట్రైలర్స్ కానీ ఇవి వచ్చినప్పుడు డాకు మహారాజ్ అనే పాత్ర వేరుగా ఉంటుందేమో, ఫ్లాష్ బ్యాక్లో రెగ్యులర్గా ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఇంకో పాత్ర ఎంటర్ అవుతుందేమో అనుకుంటాం. కానీ అలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే మాత్రం సెకండ్ హాఫ్ కూడా మనం నిరాశపరచదు. అంటే కథనం నడిపిన తీరు కానీ, ఎక్కడ క్రిస్పీగా ఎడిటింగ్ చేసిన తీరు కానీ, తమన్ బీజిఎం కానీ హైలైట్ చేసింది. ఇక సెకండ్ హాఫ్లో కొంత మనకి బాబీ మార్కు డైరెక్షన్లో కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ, అంటే సెకండ్ హాఫ్ని కాస్త క్రిస్పీగాను బిగువుగా నడపడంలో కొద్దిగా బాబీ తడబడ్డాడు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉన్నా కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంత ఆ వేగంలో మందగించడం, ల్యాగ్ అనిపించడం, క్లైమాక్స్ కొద్దిగా పేలవంగా ఉండటం అనేది కొంత నిరుత్సాహపరిచే అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక సంక్రాంతి సినిమాల్లో మీరు గేమ్ చేంజర్ని దీనికే కంపేర్ చేస్తున్నారు. అలా చేసేట్టు చెప్పాలంటే గేమ్ చేంజర్ని మనం డాకు మహారాజ్తో కంపేర్ చేయడం కష్టం. ఎందుకంటే గేమ్ చేంజర్ అంటే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది ఫస్ట్ రోజు. డాకు మహారాజ్కి ఏంటంటే మొదటి రోజు నుంచే అంటే భగవంత్ కేసరి, అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి ఈ 3 సినిమాల్లో కంపేర్ చేసుకుంటే ఒక విధంగా చెప్పాలంటే వీరసింహారెడ్డి రేంజ్ సినిమా అనుకోవచ్చు. సినిమా హిట్ సినిమా, ఖచ్చితంగా హిట్ సినిమానే. ఇప్పుడున్న సంక్రాంతికి ఈ 2 సినిమాల్లో కూడా డాకు మహారాజ్ది పై చేయి. పైగా గేమ్ చేంజర్ బడ్జెట్ వేరు, డాకు మహారాజ్ బడ్జెట్ వేరు. అలా చూసుకున్నప్పుడు గేమ్ చేంజర్ మీద డాకు మహారాజ్ పై చేయి సాధించాడని చెప్పొచ్చు. ఇది మీ ప్రశ్నకు సమాధానం. ఇక హైలైట్స్ విషయానికి వచ్చేసరికి మరి ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో ఉండే ఫైట్స్ కానీ, తర్వాత ఎందుకంటే బాలయ్య మార్కు ఆ వేగం కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫైట్స్లో ఉన్నాయి. క్లైమాక్స్ ఫైట్ వరకు కొంత నిరాశజనకంగా ఉన్నా కానీ అంటే బాబీ డియోల్ విలనిజం కూడా ఈ సినిమాని బాగా పండించగలిగాడు. యానిమల్లో ఎలా క్రూరమైన విలన్గా ఉన్నాడు. బలవంత్ సింగ్ ఠాకూర్ అనే పాత్ర అంటే మధ్యప్రదేశ్లో ఠాకూర్స్ ఒక మైనింగ్ మాఫియా టైప్లోనే వీళ్ళు గ్రానైట్ మాఫియాలో ఉండటం అనేది జరిగింది. ఆ గ్రానైట్ మాఫియాలో ఉండి సర్కార్ సీతారాము మనకి ఏమవుతుందంటే 3 పాత్రలు కూడా సర్కార్ సీతారాము, నానాజీ లేదా డాకు మహారాజు 3 పాత్రలు వేరువేరుగా ఊహించుకుంటే మనం నిరాశపడతాం.
అంటే మనం ఊహించుకోకుండా వెళ్ళటం బెటర్. వీళ్ళు ట్రైలర్‌లో కొద్దిగా ఊహ కల్పించారు, అవకాశం ఇచ్చారు. అందువల్ల అంటే ఆ సెకండ్ హాఫ్‌లో వచ్చే మైనింగ్ సంబంధించిన సన్నివేశాలు గాని, ఇవన్నీ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఇక ఫస్ట్ హాఫ్‌లో ఉండే ఫైట్స్ ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అలాగే 'దబిడి దేవుడు' సాంగ్ అనేది ఒక హైలైట్ అని చెప్పాలి. అంటే 'ఊర్వశి రౌతేలతో' బాలయ్య బాబు మార్కు డాన్స్ మూవ్‌మెంట్స్ గాని, ఇది ఖచ్చితంగా ఇది హిట్ సాంగ్ అనుకోవాలి. సెకండ్ హాఫ్‌లో మనకు పాటలు లేవు. కథ అంతా సీరియస్‌గా సాగుతుంది. అందుకని ఆ కథ సీరియస్‌గా సాగడం వల్ల మనకు కొంత ల్యాగ్ అని అనిపిస్తూ ఉంటుంది. అంటే కలెక్షన్స్ రికార్డ్ పరంగా చెప్పాలంటే గేమ్ చేంజర్‌కి దాదాపు ఇప్పుడు 3 రోజుల్లో 300,00,00,000 వచ్చినాయని చెప్తున్నారు. నిజంగా చెప్పాలంటే 300,00,00,000 చాలా తక్కువ అని చెప్పాలి. ఫస్ట్ రోజు వచ్చిన రికార్డ్ 186,00,00,000 అంటున్నారు కానీ అందులో ఎంతవరకు నిజమో తెలీదు కానీ, సెకండ్ రోజు కూడా కలెక్షన్స్ తగ్గినాయి అంటున్నారు. మూడో రోజు కూడా తగ్గినాయి అంటున్నారు. ఖచ్చితమైన ఫిగర్ అయితే తెలీదు. అయితే 'డాకు మహారాజ్'కి వచ్చేసరికి ఈ ఫస్ట్ రోజు గాని, ఇవాళ రెండో రోజు. ఇవాళ చూసుకున్న కలెక్షన్స్ పరంగా పాజిటివ్ టాక్ రావటం, సంక్రాంతి పండగ సినిమాగా మారిపోవడం అనేది జరిగింది. అందువల్ల కలెక్షన్స్ పరంగా 'డాకు మహారాజ్'కి మనం రేపు చెప్పుకుందాం. ఈ 3 సినిమాలు కంపేర్ చేసుకుంటూ సంక్రాంతి విజేత ఎవరనేది మనం రేపు వీడియోలో చెప్పుకుందాం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే 'డాకు మహారాజు' బాలయ్య మార్కు సినిమా. మరి బాలయ్య ఈ మధ్య కాలంలో వరుసపెట్టి సక్సెస్‌లు అవుతున్నాడు. అలాగే డబుల్ హ్యాట్రిక్ దిశగా వెళ్తున్న సినిమాకి ఒక హిట్ వచ్చింది. మళ్ళీ సంక్రాంతి టైంలో ఒక బాలయ్య బాబుకి ఖచ్చితంగా హిట్ వచ్చిందని చెప్పొచ్చు. అందువల్ల 'డాకు మహారాజు' ఒక 'బాకు మహారాజు' అనుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యర్థి గుండెల్లో ఒక బాకులు దింపే వ్యక్తి. గొడ్డళ్ళతోనే నరికేయటం అనేది కూడా ఈ సినిమాలో హైలైటు. మరి ముఖ్యంగా ఏంటంటే సెకండ్ హాఫ్‌లో అక్కడ 'డాకు మహారాజు' విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం సంబంధించిన సన్నివేశాలు గాని, అవన్నీ హైలైట్‌గా నిలిచినాయండి. అంటే రేటింగ్ పరంగా చెప్పాలంటే నేనైతే 5కి 3 రేటింగ్ అయితే ఇస్తానండి ఈ సినిమాకి.